హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మేము తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడైతే మేము తల వెంట్రుకలు ఇచ్చాము. దాని తర్వాత అయితే రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము అందరము. దర్శనానికి మాకు 6కి ఉంది, అందుకని దాని ముందే వెళ్ళి కింద కొంచెం తిరిగేసి కింద ఏమేమి ఉన్నాయో చూసుకుందామని అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే అందరము వెళ్తున్నాం. చూడండి, మా పుద్దు నేను అందరము. పుద్దు చూడండి పంచలో బాగున్నాడు కదా, బుల్లు అడుగులు వేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాడు. వాడు కొండ మొత్తము తిరిగాడు ఫ్రెండ్స్. అట్లనే అసలు మాకు ఎత్తుకొని ఇవ్వలేదు. తర్వాత కిందకి వెళ్ళి అందరము ఒక గుర్తుగా ఉండాలని ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. అక్కడ భోజనం పెడుతుంటే అక్కడైతే భోజనం చేసేసి ఇంకా నెక్స్ట్ దర్శనంకి వెళ్ళి లైన్ కట్టాలి కదా, అక్కడికి వెళ్దామని అనుకున్నాము. అక్కడ దర్శనంకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి మాకైతే 4 అవర్స్లో అయితే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కిందకు వచ్చినాక ఇట్లా ఉంది ఫ్రెండ్స్. కిందకంటే కొండ పైనే మేము ఎక్కడ రూమ్లో ఉంటాం కదా, రూమ్ నుంచి కిందకు వస్తే ఇట్లా ఉంది. ఇక్కడ కొన్ని ఫిక్స్ అవుతే దిగారు బస్ స్టాప్ దగ్గర. ఇక్కడ ఫ్రీగా బస్సులు కూడా ఫ్రీగా ఫ్రెండ్స్ తీసుకుపోయారు. మాకు ఎక్కడ దర్శనంకి మనం వెళ్ళాలి కదా పైకి, అక్కడ తీసుకొని వెళ్ళారు. అక్కడ దిగిపోయి అక్కడ నుంచి అయితే కొంచెం కాలినడకన ఇక వెళ్ళాలి. కాలినడకన వెళ్ళేసి లైన్లో అయితే ఇక మేము ఉన్నాము. లైన్లో ఉంటే మాకు 4 అవర్స్లో అయితే దర్శనం అయిపోయింది. ఈవినింగ్ అట్లా దర్శనం అయ్యింది. చలి అయితే విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ పైన అయితే. తర్వాత దర్శనం అయిపోయినాకైతే మేము రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చి నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగే మళ్ళీ కిందకైతే వెళ్ళాము. మాకు ఆ రోజే ట్రైన్కి టికెట్స్ ఉన్నాయి కాబట్టి. ఇది తిరుమల పైన చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. ఇక ఇక్కడ నుంచి అయితే ఫోటోలు వీడియోలు తీయడానికి ఉండదు, మొబైల్ అయితే లాకర్లో తీసుకుంటారు. అందుకని ఇంతే షూట్ చేశాను. కిందకు వచ్చేసిన తర్వాతది చూడండి, కిందకి వెళ్తుంటే తీశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. జలపాతాలు అన్నీ ఉన్నాయి. ఇక షార్ట్ వీడియోలో అవైతే షేర్ చేసుకుంటాను.